హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలివికి దేహానికి సంబంధం లేదు అనే కథ చెప్పుకుందాం. ఇది కొన్ని యుగాల వెనకటి కథ. అప్పుడు చీమలు ఇప్పటి మాదిరిగా చిన్నవిగా కాక చాలా పెద్దగా కప్పలంతా ఉండేవి. అవి నివసించే కీకారణ్యంలో దొంగల గుంపు వేసుకున్న గుడిసెలకి దగ్గరగా ఉండడంతో వాటి ఆహారానికి లోటుండేది కాదు. దొంగలు దోచుకొచ్చి తిన్నంత తిని పారేసినంత పారేస్తుండేవారు. చీమలకి కష్టపడక్కర్లేకుండానే కావలసినంత ఆహారం దొరికేది. రోజులు ఎల్లకాలం ఒకలాగే ఉండవు కదా. దొంగలు ఏమరపాటుగా ఉన్న సమయంలో వారి గుడిసెలన్నీ కాలిపోయి వారికి మకాం మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి చీమలకి మొదలయ్యాయి పాట్లు. కొన్ని తరాల తరబడి పనేం లేకుండా కేవలం తినమరిగిన చీమలకి ప్రస్తుతం ఆహార సంపాదన పెద్ద సమస్య అయిపోయింది. చూస్తుండగానే అవన్నీ కొన్ని మరణించడం వల్ల మిగతావి చిక్కిపోసాగాయి. చివరికి పెసరబద్దంత కుంచుకుపోయాయి కూడా. ఇలా అయితే తమ జాతి నామరూపాలు లేకుండా నశించిపోయేలా ఉందని ఆహార సంపాదనలో తిరగ్గా వాటికి రోగబాధతో పడుకున్న ఒక కుందేలు కనిపించింది. లేవలేకపోతున్న ఆ కుందేలుని లోకువ కట్టి చీమలన్నీ దాని చుట్టూ చేరి కుట్టసాగాయి. అందిన చోటల్లా దాన్ని తినాలని వాటి ప్రయత్నం. నాలాంటి రోగిష్టి కుందేలుని తింటే మీకు రోగాలు వచ్చి ఇంకా ముందుగానే మరణిస్తారు. నన్ను తీసుకెళ్ళి అడవికి దక్షిణాన మందు మొక్కలుండే పొదల్లోకి లాక్కుపోండి. అవి తిన్నాక నాకు ఆరోగ్యం వస్తుంది. ఆ తర్వాత ఆరోగ్యానికి గుర్తుగా నాకు కొమ్ములు వస్తాయి. అదే మీకు గుర్తు. అప్పుడు తినచ్చు అంది కుందేలు తెలివిగా. ఇంతకాలం సోమరిగా తింటూ ఒళ్ళు పెంచాయి తప్ప బుర్రలు పెంచుకొని చీమలు ఇది నిజమని నమ్మాయి. కుందేలుకి మందులిప్పించేందుకు ఔషధవనంలోకి లాక్కెళ్ళి పడేశాయి. దీనికి కొమ్ములు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తూ కూర్చున్నాయి. కుందేలు చకచకా తన ఆరోగ్యం మెరుగుపరుచుకొని 2 రోజుల్లోనే చలాకీగా తయారై, చీమ దద్దమ్మలారా, ఇన్నాళ్ళు మనుషులతో సావాసం చేశారే గాని వాళ్ళ దొంగ బుద్ధి తప్ప ఇంకేమీ మీకు వంట పట్టలేదు. వాళ్ళు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నారు. కొందరు కష్టించి మిగిలిన వాళ్ళ పొట్టలు నింపుతున్నారు. వాళ్ళ ఆహారం నిల్వ చేసుకొని అక్కర సమయాలకి దాచుకుంటున్నారు. ఇటువంటివన్నీ మీరెప్పుడు నేర్చుకుంటే అప్పుడు నాకు కొమ్ములు మొలుస్తాయి. అంతవరకు మీరు నోళ్లు తెరుచుకొని కాపలా కాస్తూ కూర్చోక మీ మీ గుణాలు మెరుగుపరుచుకోండి అని చెప్పేసి మెరుపులా మాయమైపోయింది. చీమలన్నీ బాగా ఆలోచించాయి. కుందేలు నిజంగానే జ్ఞానబోధ చేసింది. ఆచరణలో పెడితే లాభపడేది మనమే అనుకున్నాయి. కానీ అప్పటికే వాటి పరిమాణం బాగా దిగజారిపోయింది. శ్రమించే తత్వం అలవరుచుకోవడం వల్ల కనీసం ఆ పరిమాణంలోనన్నా స్థిరపడ్డాయి. క్రమంగా వాటికి కొత్త జీవితం మొదలై ఆహారం కోసం ఏ కుందేటికి కొమ్ములు మొలుస్తాయా అని ఎదురు చూడవలసిన పరిస్థితి తప్పింది. కుందేటికి కొమ్ములేస్తే మటుకు చీమల ఆహార సంపాదన మానేయాలని తీర్మానించుకున్నాయి. వాటికి కొమ్ములు రావడం ఎంత నిజమో అవి శ్రమ మానేయడం కూడా అంతే నిజం. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఈ కథ ఎలా ఉందో, ఈ కథ వల్ల మనం ఏమి నేర్చుకోవచ్చో ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్. దాంతోపాటు చిన్న లైక్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.